హై గైస్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్. ఇది సౌత్ టెర్మినల్ వైపు. ఇదిగోండి విజయవాడ జంక్షన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4. నేను చేస్తుంది ఏంటంటే విజయవాడ టు గుంటూరు మేము ప్యాసింజర్ ట్రైన్. అదిగోండి అదే దాన్ని చేస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో పెట్టాడు. ఇది మార్నింగ్ 9:40కి డిపార్చర్ ఉంటుంది. ఇదిగోండి లోపల ఎలా ఉంటుంది మేము ఎక్స్ప్రెస్లో అంటే ప్యాసింజర్ ట్రైన్. దీని ట్రైన్ నెంబర్ వచ్చి 07628. ఇది విజయవాడ టు గుంటూరు జంక్షన్ మేము ప్యాసింజర్. ఇది పుష్పుల్ ట్రైన్. ఇది చూడండి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3. అది నేను చూపిస్తుంది అటుపక్క. అది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది ఆ చివరి ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 4 పెడతాడు. ఇది డైలీ నడిచే ట్రైన్. ఇది మార్నింగ్ 9:40కి ఉంటుంది. గుంటూరు చేరుకునేలోకి ఇది 10:50 అవుద్ది. మొత్తం 5 స్టాపులు ఉంటాయి దీనికి. ఇది విజయవాడ టు గుంటూరు మేము ప్యాసింజర్. ట్రైన్ నెంబర్ వచ్చి 07628. ఇది విజయవాడ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చి BZD అంటారు. మొత్తం ఇదిగోండి లోపల వ్యూ చూడండి. డిపార్చర్ అయిపోయింది మన ట్రైన్. మేము ప్యాసింజర్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి బయలుదేరింది. బెజవాడకు వచ్చి మొత్తం 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మన బెజవాడ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్. BZD స్టేషన్ కోడ్ వచ్చి BZD, డివిజన్ వచ్చి బెజవాడ. ఈ విజయవాడ ఉండేది. ఇది మార్నింగ్ 9:40కి రైట్ టైంకే బయలుదేరేశాడు. చూడండి విజయవాడ మన రైల్వే స్టేషన్. అది దుమ్ము లేపుతున్నాడు స్పీడ్గా. అదిగోండి వ్యాప్ 7 లోకోమోటివ్ చూడండి. ఇది ఎలక్ట్రిక్ షెడ్. అది ట్రైన్స్ అన్నీ వస్తాయి కదా, ఆ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ అక్కడ తీసుకొచ్చి రిపేరింగ్ అవన్నీ చేస్తారు అక్కడ. ఇదిగోండి కృష్ణ బ్రిడ్జ్ ఎంటర్ అయిపోతున్నాం. ఇది 1.1 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. ఇది కృష్ణ రివర్ బ్రిడ్జ్. ఇదిగోండి ఫాస్ట్ లేపుకుంటూ వెళ్తున్నాడు. అంటే మెత్త కాకినాడ అక్కడ 30 ఉందిగా చూసారుగా, అది 30 వెళ్తాడు. ఇంకోటి వ్యూ ఎలా ఉందో చూడండి. వాటర్ మాత్రం లేవు కృష్ణ రివర్లో. కృష్ణ బ్రిడ్జ్. ఇది మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి బెజవాడ టు గుంటూరు మేము ప్యాసింజర్. ఇది మార్నింగ్ 9:40కి ఉంటుంది. ఇది అన్ని స్టాప్లో ఇది. విజయవాడ లెగిస్తే నెక్స్ట్ కృష్ణ కెనాల్, మంగళగిరి, నంబూరు, పెద్ద కాకాని, గుంటూరు జంక్షన్. ఇదిగోండి వ్యూ ఎలా ఉందో చూడండి. ఇది తలుపు మూసిపోయింది, తీస్తున్నాను ఆగండి. అదిగోండి వ్యూ, ఇటుపక్క వ్యూ చూడండి. అటుపక్క 2 ఉంటాయి, 2 ట్రాక్లు ఉంటాయి. అటుపక్క 2 బ్రిడ్జెస్, 2 ట్రైన్లు వెళ్తాయి అటు పక్కన. ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం ఏంటి, ఇది కొత్త రంగు వేసారు ఏదో ఎల్లో కలర్లో. అదే మరి ఎందుకు వేసారేమో అర్థం కాలేదు. సౌండ్ చూడండి ఫుల్. నేను దగ్గరే ఉన్నాను. ఇది పుష్పుల్ మోడ్ టైపు. ఈ పక్కనే క్యాబిన్ ఉంటుంది, లోకో పైలట్ క్యాబిన్. అదిగోండి చూడండి ఆ వ్యూ చూడండి. అబ్బో పైన చూడండి. ఇది ఈ డోర్ దగ్గర వ్యూ ఇది ఎలా ఉంది. దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ విజయవాడ మార్నింగ్ 9:40కి డిపార్చర్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో పెడతాడు దీన్ని తీసుకొచ్చి. నెక్స్ట్ స్టాప్ వచ్చి కృష్ణ కెనాల్ స్టేషన్ కూడా వచ్చి KCC. కృష్ణ కెనాల్ జంక్షన్కి అరైవల్ వచ్చి 9:54. డిపార్చర్ టైం వచ్చి 9:55. అంటే 1 నిమిషమే ఆగిద్ది. కృష్ణ కెనాల్ వచ్చేమో మన బెజవాడ డివిజన్లో ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మంగళగిరి స్టేషన్ కోడ్ వచ్చి MAG. అరైవల్ వచ్చి 10:05కి, డిపార్చర్ వచ్చి 10:06కి. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. మంగళగిరి వచ్చి గుంటూరు డివిజన్లో ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి నంబూరు స్టేషన్ కోడ్ వచ్చి NBR. అరైవల్ వచ్చి 10:16, డిపార్చర్ వచ్చి 10:17. 1 మినిట్ హాల్ట్ ఉంటుంది. నంబూరు వచ్చి గుంటూరు డివిజన్లో ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి పెద్ద కాకాని హాల్ట్ స్టేషన్ కోడ్ వచ్చి PDKN. అరైవల్ వచ్చి 10:19, డిపార్చర్ వచ్చి 10:20. 1 నిమిషం హాల్ట్ ఉంటుంది. ఇది వచ్చి పెద్ద కాకాని వచ్చి గుంటూరు డివిజన్లోనే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి గుంటూరు 10:50 కల్లా రీచ్ అయిపోతుంది. ఇది మొత్తం 32 కిలోమీటర్లు. మీరు ఇప్పుడు ఉన్నాయన్నీ ఆ స్టాపులు, ఆ స్టేషన్ కోడ్లు, టైమింగ్స్ అన్నీ చెప్పాను. దీని ప్రైస్ వచ్చేది 30 రూపాయలే.
ఎక్స్ప్రెస్ ఫేరే అది, అసలు ప్యాసింజర్ ఫేర్లు అంటే ఉండవు. అక్కడ మెయిల్ ఎక్స్ప్రెస్ టికెటే కొట్టేస్తాడు. నేనైతే మ్యాక్సిమం యూటీఎస్లోనే యూజ్ చేస్తాను టికెటింగ్ మొత్తం. అక్కడికి వెళ్ళే రేర్ కేసులో మ్యాక్సిమం యూటీఎస్లో బుక్ చేస్తాను. ఇంకొక రోజు చూడండి ఎలా ఉందో, దగ్గర ఉంది కాబట్టి చూడండి మన ఫ్రంట్ వ్యూ ఎలా కనపడుతుందో చూడండి. ఈ రైట్ సైడ్ ఫుల్గా మబ్బులు మేఘాలు అవన్నీ ఉన్నాయి చూడండి. ఆ వ్యూ చూడండి, పొద్దున్నే బ్యూటిఫుల్ వ్యూ. ఎవరో పని చేస్తున్నారు అక్కడ, పొలం పని చూడండి. అటంతా మన ట్రైన్ కరువు తీసుకుంటుందా కనపడుతుందా? ఇంకా నేను ఈ ముందు ఉన్నాను, లోకో పైలట్ పక్కనే క్యాబిన్ అది చూడండి. స్లోగా వెళ్తున్నాడు ప్రతి మ్యాక్సిమం ఏమో మరి ఇప్పుడు అందుకున్నాడు వేగం, దుమ్ము లేపుతున్నాడు. చూడ కొండ ఎంత బాగుందో చూడండి, ఫుల్ బ్యూటిఫుల్ వ్యూ. మీరు ఎవరిని ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసింటే కింద కామెంట్ పెట్టండి. నేనైతే ఈ ట్రైన్ అయితే ఫస్ట్ టైం బ్లాగ్ చేయడం, నేను ఎక్కడం కోరేది. ఇంకేమైనా మెమోలు బ్లాగ్ చేయమంటే కింద కామెంట్ రాయండి. ఏ మెమోలో ఏ ఎక్స్ప్రెస్ అదే ప్యాసింజర్ ట్రైన్స్ ఏముంటాయి చేస్తాను. ఇంకా చేయాల్సిన చాలా ఉంటాయి ప్యాసింజర్లు. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఇది లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది దుమ్ము లేపుతున్నాడు, సడన్ సర్ప్రైజ్ వచ్చింది. ఇది ఏదో ట్రాక్కి సంబంధించింది. ఇది ఇంకోండి మంగళగిరి వచ్చాడు. మంగళగిరి స్టేషన్ కోడ్ వచ్చి MAG, రైట్ టైం వచ్చి 10:05, అరైవల్ వచ్చి 10:05, డిపార్చర్ వచ్చి 10:06. అంటే 1 నిమిషం ఆగిద్ది మంగళగిరిలో. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకొచ్చాడు చూడండి. అవి 2 కుక్కలు అక్కడ ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకొచ్చాడు. ఇది మంగళగిరి రైల్వే స్టేషన్ వ్యూ చూడండి. నేను ముందున్నాను కాబట్టి చాలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. కరెక్ట్గా అక్కడ ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 1 బయలుదేరిపోయాడు. మా మెమో విజయవాడ టు గుంటూరు మెమో ప్యాసింజర్. ట్రైన్ నెంబర్ వచ్చి 07628. ఇదిగోండి ఎంత వర్కులు జరుగుతున్నాయో చూడండి. ప్లాట్ఫామ్ షెల్టర్స్ అక్కడ కట్టారు కదా, సేమ్ అలాంటిది ఇక్కడ కట్టాడు. ఇక డెవలప్మెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా డెవలప్మెంట్ ఉంది. వీటిలో స్టేషన్స్ ఫుల్ డెవలప్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్. ఇదివరకు అంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు మాత్రం ఫుల్ స్టేషన్స్, చాలా స్టేషన్స్ డెవలప్మెంట్ మాత్రం నెంబర్ 1 ఉన్నాయి. అంటే ఇక్కడ వరకు కడుతున్నారు అంటే ప్రయాణికులు కూర్చోవాలిగా. ఇదిగోండి దగ్గర అసలు ఆ వ్యూ చేశారు, ఆ మేఘాలు ఎలా ఉన్నాయో చూడండి. దూసుకెళ్తున్నాడు, మామూలుగా లేదు వ్యవహారం. చూడండి పక్క చూరేదో బిల్డింగ్ ఉంది. WAG9HC, ఇది కోల్ లోకమేటివ్. ఇది కోల్ తీసుకెళ్తుంది. ఇది అంటే థర్మల్ పవర్ స్టేషన్ వాటికి కోల్ తీసుకెళ్తా ఉంటుంది ఈ ట్రైన్. ఇవ్వండి ఎప్పుడైనా ఇలాంటి కనపడితే దాని బొగ్గు ఉండిద్ది. ఇక నంబూరు దగ్గరికి వస్తాము. ఇక చర్చ్ ఉంది రైట్ సైడ్లో, కల్వరి టెంపుల్ అనుకుంటా. అదేది కల్వరి టెంపుల్ నంబూరు దగ్గరలో ఉంటుంది. ఇది ఎవరిని ఈ చర్చికి రావాలంటే ఈ నంబూరులో దిగి వచ్చేస్తే దగ్గర నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా నంబూరు స్టేషన్ కోడ్ వచ్చి NBR. నంబూరులోకి ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి నంబూరు రైల్వే స్టేషన్. నంబూరు రైల్వే స్టేషన్ కూడా NBR. అరైవల్ టైం వచ్చి 10:16, డిపార్చర్ టైం వచ్చి 10:17. ఓన్లీ 1 నిమిషం ఆగిద్ది నంబూరు రైల్వే స్టేషన్లో. చూడండి ప్లాట్ఫామ్ 1కే వస్తాడు, మ్యాక్సిమం అన్ని 1కే తీసుకొస్తున్నాడు. ఇదిగోండి నంబూరు స్టేషన్ కోడ్ NBR. ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది. ఇదిగో నంబూరు కనపడిందే, ఇక్కడ బోర్డు ఉంది. ఇక్కడ బయట వ్యూ ఇది నంబూరు రైల్వే స్టేషన్ నుంచి తీసాను. ఇప్పటికి మన ట్రైను 23 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఇప్పటికి. ఇదిగోండి లోపల వ్యూ ఇలా ఉంది. ఇక ఫ్యాన్స్ చూసారుగా, ఇది ఇలా ఉంటుంది. మెమో ఎక్స్ప్రెస్ అంటే ప్యాసింజర్లే. చూడండి ఇలా ఉంటుంది వ్యూ. ఇదిగో మన పక్కన లోకో పైలట్ క్యాబిన్ కాబట్టి మనోడు సిగ్నల్ కొట్టంగానే ఫుల్ సౌండ్ వస్తుంది, హార్న్ ఉంది. సిగ్నల్స్ అయితే ఫ్లాగ్ సిగ్నల్స్ అయితే ఇవ్వట్లేదు, మరి మిగతా ఆటల్లో మాత్రం ఇస్తున్నారు, దీంట్లో అయితే ఇవ్వట్లేదు. క్లిక్ క్లిక్ అని సౌండ్ వస్తుంది, దాన్ని బట్టే సిగ్నల్ అనుకుంటా. పెద్దకాకాని వచ్చాం గైస్. పెద్దకాకని అరైవల్ టైం వచ్చి 10:19, డిపార్చర్ టైం వచ్చి 10:20. మేము ప్యాసింజర్ పెద్దకాకాని వచ్చాడు. పెద్దకాకాని స్టేషన్ కోడ్ వచ్చి VDKN.
అరైవల్ టైం వచ్చి 10:19, డిపార్చర్ వచ్చి 10:20. 1 నిమిషం ఆగిద్ది. వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చూడండి. ఇది ఎంత వీడియో ఇది. అదిగోండి ఆ లెఫ్ట్ సైడ్లో కనపడుతుందా కాన్కోర్ అవన్నీ అటు, అది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. ఇదిగోండి అటు పక్క లెఫ్ట్ సైడ్లో ట్రాక్ అంతా అంటే న్యూ గుంటూరు. ఇప్పుడు మనం ఇటు పక్క వెళ్తుంది కదా ట్రైన్, ఇది వచ్చి మన గుంటూరు జంక్షన్లోకి వెళ్తాం. ఇది ఒకటి చూడండి చెప్తాను. మీరు ఎప్పుడన్నా స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబరు ముందుగానే హోమ్ సిగ్నల్ కడక చూపిస్తూ ఉంటాడు చూడండి. అదిగో మన స్టేషను, మన ట్రైన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇచ్చాడు. అలా క్లియర్ కనబడుతుంది చూడండి. అది ఇప్పుడు ఎప్పుడన్నా మీకు ఇలాగా స్టేషన్ రాగానే దానికి ముందు ఒక హోమ్ సిగ్నల్ ఉంటుంది. పైన ఇలాగ ఆ డబ్బాలాగా ఉంటుంది చూడండి, దాంట్లో మనకి ప్లాట్ఫామ్ ఇస్తాడు. అట్లా మనం చూసుకోవచ్చు మనం ఏ ప్లాట్ఫామ్ తీసుకొని. కొన్నిసార్లు వేరేజ్మే ట్రైన్లో కరెక్ట్గా చూపించట్లేదు. ఇక పిట్ లైన్ ఇది, పక్కన నుంచి ఒక ట్రైన్ వస్తుంది చూడండి. పిట్ లైన్ అది లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా పిట్ లైన్. ఇది ట్రైన్, అది హుబ్లీ టు విజయవాడ ఎక్స్ప్రెస్ ఇది చూడండి. ఇదిగోండి గుంటూరు టు తిరుపతి అది స్టేషన్లోకి తీసుకొస్తున్నాడు. సేమ్ ప్యారల్ రన్ అవుతున్నాయి. మనమేమో ఎక్స్ప్రెస్, అవతల పక్క ట్రైన్ చూడండి అది స్టేషన్లోకి తీసుకొస్తున్నాడు. అది గుంటూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్ అది చూడండి. మన ట్రైన్ అది 2 పక్క పక్కనే ఉంటాయి. వీళ్ళిద్దరేంటి మధ్యలో ఉన్నారు చూడండి, దగ్గరికి వస్తున్నాయి చూడండి. మన మెమో ఎక్స్ప్రెస్ అది కలిసి చూడండి ఎంత దగ్గర ఉందో. మనం గుంటూరుకి ఎంటర్ అయిపోతున్నాం. విజయవాడ టు గుంటూరు మెమో ఇది విజయవాడలో 9:40కి ఉంటుంది. గుంటూరు చేరుకునేలాగా 10:50 అవుతుంది. దీని టికెట్ కాస్ట్ వచ్చి 30 రూపాయలు. మెయిల్ ఎక్స్ప్రెస్ ఛార్జెస్ ఫేర్ చేస్తారు. ఇదిగోండి ఆ చివర్లో చూసావు మన ట్రైన్ ఇటు పక్క ఉంది, అది చూడండి ఆ ట్రైన్ అటు పక్క ఉంది. ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నాడు ఆ ట్రైన్ కూడా. చూడండి వర్క్ జరుగుతుంది కింద, ఈ గ్యాస్ కటింగ్స్ అవి చేస్తున్నారు. ట్రాక్ వర్క్లు చాలా వరకు ట్రాక్ వర్క్ జరుగుతున్నాయి, అందుకే చాలా ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దిగ్గండి డీజిల్ లోకోమోటివ్ అసలు ఈ మధ్య కనపడట్లేదు అలాంటి లోకోమోటివ్లు. ఎందుకంటే అన్ని ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది కాబట్టి అవి ఇంకా షెంటింగ్స్కి యూజ్ చేస్తారు ఆ లోకోమోటివ్లు. ఇంకోండి ఫైనల్గా మనం గుంటూరు జంక్షన్ చేరుకున్నాం. గుంటూరు జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి GNT. ఇది అరైవల్ టైం వచ్చి 10:50. ఇదిగోండి గుంటూరు రైల్వే స్టేషను. ఎంతమంది గుంటూరు నుంచి వస్తున్నారో కొంచెం కింద కామెంట్ పెట్టండి. ఇంకేమన్నా ఏమన్నా కొత్త ట్రైన్స్ వేరే ట్రైన్లు ఏమైనా చేయమంటే చేస్తాను, కింద కామెంట్ పెట్టండి మెమోలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ కంటెంట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. దీంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.